64 కళలల్లా చోర కళ కూడా ఒకటి. అది అందరికి రాదు. అంగికి తెలవకుండా బనిన్ను మాయం చేసుడు, కండ్లకు తెలవకుండా కండ్లద్దాలు కొట్టేసుడు కొంతమందికే సాధ్యం. అదంతా ఒక ఎత్తయితే ఒకవేళ దొరికితే ఏం చేయాలనో కూడా తెలిసినోళ్ళు దొంగలల్లా సూపర్ దొంగలు అన్నట్టు. హాగో గసొంటి ఏకదం దొంగను మన ముచ్చట్లల్లకు పట్టుకొని వచ్చిన చూడుండ్రి ఆ మహాతల్లి చోరకలతో పాటు తప్పించుకునే కళను ఏ తిరగ ప్రదర్శిస్తున్నదో. వరెవ్వా ఏం దబాయిస్తున్నది. ఒలింపిక్స్ ఆటలలోనో నోబెల్ బహుమతులనో దొంగతనాలకు కూడా అవార్డు ఉంటే వద్దనకుట ఈమెకే వచ్చేది కావచ్చు. ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నదో చూడరిగా. కర్ణాటక రాష్ట్రంలో ఓ కండక్టర్ టికెట్లు కొట్టి ప్యాసింజర్లు ఇచ్చిన పైసలు వేసుకునే బ్యాగును ఎవ్వరు చూడక ముందు ఏర్పడకుండా మాయం చేసిందట ఈ దొరసాని. అరే బ్యాగ్ ఏమైంది అని అడిగితే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరట. ఎంబటే బస్ ఆఫీస్ స్టేషన్ ఫోన్ చేస్తే లేడీ పోలీసులు ఇట్లా చెకింగ్లు చేసిర్రు. కండక్టర్ బ్యాగ్ మా తల్లి చేయి సంచిల్నే వెళ్ళింది. అబ్బా దొంగ దొరికిందిరా అని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని పోకముందే ఈ బ్యాగులు ఏమున్నది ₹1 చూడుర్రి, అయినా దీంట్లో నా తప్పేమున్నది అన్నట్టు ఉల్టా పోలీస్ మేడం మీదకే మరలబడ్డట్టు మాట్లాడుతున్నది. వారెవ్వా వగలాడి అని చూసేటోళ్ళు అనుకునే తట్టి చేసింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా బస్సు తలుపు ఓపెన్ అయ్యే స్విచ్ ఒత్తితే నేను పోతా, నాకు లేట్ అవుతున్నది, తొందరగా డోర్ ఓపెన్ చేయుర్రి అన్నట్టు డ్రైవర్ అన్నట్టు దబాయిస్తున్నది. అసలు నేను నీతిమంతులకే దేవత సొంటి దాన్ని నన్ను పట్టుకొని దొంగ అన్నట్టు ఆగబడుతున్నారేందని ఆందోళన చేసింది కొద్దిసేపు బస్సులా. బస్సు రోడ్డు మీద ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతున్నది, ఎందుకు ఇట్లా తిప్పలు పెడుతున్నారు, ఇడిచి పెడితే నడిచి నేను పోతా కదా అన్నట్టు జరంసేపు కంఠం పెంచి మాట్లాడుతున్నది. ఇక దొంగతనం చేసి దొరికిన భయం ఏ కొద్దిగా కూడా కనిపించకుండా ఖతర్నాక్ చేస్తున్నది. ఎవరికి కావాలి మీ బోడి టికెట్ల బ్యాగ్ అన్నట్టు పక్కకు వారేసింది. అరే జరుగురి నాకు లేట్ అవుతున్నది అంటే వినిపిస్తలేదా అని మరల పడుతున్నది. అబ్బా గింత హుషారు ఉన్నదేంది, అన్నాకులు రాలినా ఈ తాకు రాలేదన్నట్టే ఉన్నదిగా ఈ కిలాడి ముచ్చట అనుకున్నారు కావచ్చు బస్సులు ఉన్నోళ్ళు. ఏ కొద్దిగా సందు దొరికినా ఉరికే తట్టే కొడుతున్నది. ఈ వగలాడి తీరు చూస్తుంటే డోర్ తీస్తే తప్పించుకొని అవతల పడేటట్టే ఉన్నదని బస్సును నిమ్మలంగా పోలీస్ స్టేషన్ కాడికే తోలుకొని పోయిన డ్రైవర్ అన్న. కండక్టర్ అన్న అమ్మ జరైతే చచ్చిపోతుంటే ఆ బ్యాగ్ పోతే అని అనుకున్నాడు కావచ్చు. మరి దొంగతనం కేసు పెట్టి లోపటేసిర్రా, ఇంకోసారి సొంటి ఇగురం తక్కువ పనులు చేయకుండా చేసిర్రా, ఏం చేసిరు పోలీసులు అనేది మనకు తెలియదు. కానీ దొంగలకే దొరసాని తీరుగున్నది కిలేడి లేడి అని ఇంటర్నెట్లా ఈ మహాతల్లి వీడియోను గిర్ర గిర్ర తిప్పుతున్నారు జనాలు. కంపెనీల తయారైన వస్తువుల ఖరీదు ₹10 అయితే ఎంఆర్పి మాత్రం 150 అని ముద్దర ముద్దుతారు. అట్లెందుకు చేస్తారంటే ఆ వస్తువు తయారైన దగ్గర నుంచి ఆఖరి షాపుకు చేరి అక్కడ స్టోర్ చేసి అమ్మితే అందరికి లాభం రావాలి కాబట్టి ₹10 వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 150 అవుతుంది. అంటే ఏందన్నట్టు ఆ 150లనే స్టోరేజ్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ ఛార్జు, కూలింగ్ ఛార్జు, కూలోల ఛార్జు, ఇట్లా అన్ని ఛార్జీలు ఉంటాయి అన్నట్టు. అందుకే ఎంఆర్పి కంటే ఎక్కువకు ఎవ్వలా అమ్మొద్దు అన్నట్టు. కానీ సీఎం విజయ్ దళపతి ఏలుతున్న రాష్ట్రం తమిళనాడులా కథ అట్లా లేదట. తమిళనాడు సీఎం విజయ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటే అందరి కష్టాలు తీర్చే పనులు చేస్తున్నాడు. అక్కడ పబ్లిక్ కూడా దళపతి విజయ్ మీద భరోసా కలుగుతున్నది. మరి అందరి బాధలు తీర్చే విజయ్ సార్కు నా ఆవేదన ఎందుకు చెప్పుకోవద్దు అనిపించిందో ఏమో. సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో తీసి ఆయన కష్టం మొత్తం చెప్పుకున్నాడు. ఇట్లా தளபதி விஜய் சார் இதோட விலை வந்து ₹160. இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா வீடியோ எடுக்கிற எவ்வளவு வாங்கிக்கிறாருன்னா ₹150 வாங்கிக்கிறாரு. ₹10 எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்ன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க. తమ్ముడు తమిళ భాషలో చెప్పిన ముచ్చట ఏందంటే ₹160 అమ్మే బీరు నాకు ₹170 చేతిలో పెట్టిర్రు. దీని మీద ₹160 ఉన్నది కదా అని అంటే కూలింగ్ ఛార్జ్ అని చెప్పిండు. ఈ బీరుకు చక్కగా కూలింగే లేదు, అయినా కూలింగ్ కు ఛార్జ్ చేసుడు ఏందని అడుగుతున్నాడు. బార్ షాప్ అయినా సీఎం విజయ్ పేరు చెప్పంగా ఏదో సర్దుకునే మాటలు మాట్లాడిండు. అయినా తమిళనాడు తమ్ముడు వెనకకు తగ్గలేదు. ఈ వీడియోను సీఎం విజయ్ సార్కే ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇట్లయితే బీర్ తాగేటోళ్ళు ఏం కావాలి, ఒక్కొక్క బీర్ మీద ₹10 పెంచి మా జేబులకు సిల్లులు పెడితే ఎట్లా? తమిళనాడు రాష్ట్రంలో తాగుబోతులు అనేటోళ్ళు సావాలన్నా బతకాలన్నా అందరి తిప్పలు తీర్చే విజయ్ సారే మా తండ్లాట గురించి కూడా పట్టించుకోవాలి. తాగి తాగి తమిళనాడు సర్కారుకు పైసలు వచ్చేటట్టు చేసేది మేమే కాబట్టి మమ్మల్ని మంచి చూసుకోవాలి, మా మనోభావాలు దెబ్బతీస్తట్టు బార్ షాపులు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నట్టు వీడియోలో చెప్పిండు. మరి బీర్ తాగేంత ఈడు వచ్చిందా రాలేదా అనేది తెలియదు. కానీ వీడియో తీసి విజయ్ సార్కు ట్యాగ్ చేసేంత తెలివి మాత్రం తమ్ముడికి బాగానే ఉన్నది. మరి చూడాలి సీఎం విజయ్ ఈ వీడియో మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో ఏమో ముందు ముందు.